ఎన్ని రోజుల్లో కూడా నీ బలముతో నీ శత్రువుని గెలవాలని చూసేవేమో, నీ బలముతో నీ రోగాన్ని గెలవాలని చూసేవేమో, నీ బలముతో నీ సమస్యల్ని గెలవాలని చూసేవేమో, నీ బలముతో నీ అప్పులు తీర్చుకుందాం అనుకున్నావేమో. కానీ అది జరగడం లేదు, అది నీ వల్ల కావడం లేదు. అందుకే దాగి ఉన్న నీ దగ్గరికి, భయపడుతున్న నీ దగ్గరికి గిద్యోను వద్దకు వచ్చిన దేవుడు, ఇదిగో గిద్యోను వద్దకు వచ్చిన యెహోవా దూత నీ వద్దకు వచ్చి నీ ఉదయ కాలమందు ఆ దూత ఇలాగున సెలవిస్తుంది, నువ్వు భయపడద్దు, నీ అప్పులతో నేను మాట్లాడబోతున్నాను, నీ రోగాలతో నేను మాట్లాడబోతున్నాను, నీ సమస్యలతో నేను మాట్లాడబోతున్నాను, నీ శత్రువులతో నేను మాట్లాడబోతున్నాను, వారి వద్ద నేను నిన్ను నిలవబెట్టబోతున్నాను. నీ దేవుని దండంతా కూడా పరిగెత్తబోతా ఉన్నది, నీ శత్రువుల దండంతా పరిగెత్తబోతా ఉన్నది. నీ వల్ల కాదది, నా వలన నేను నీలో ఉండి చేయబోతున్నానది, నేను నీలో ఉండి జరిగించబోతున్నా. నీ బలము కాదది, నా బలము చేత నేను చేయబోతున్నాను. నేను నీకు తోడై ఉన్నాను. వర్తమానంలోకి వెళ్దాము. ప్రభు అంటున్నాడు, నీకు నీ పరిస్థితులను బట్టి కానీ, నీ కుటుంబాన్ని బట్టి కానీ, నీకున్న స్థితులను బట్టి కానీ నువ్వు దాగి ఉండబడచ్చు. నువ్వు దాక్కొని నీ శత్రువులకు భయపడి, నీ విరోధులకు భయపడు, నీ రోగాలకు భయపడు, లేదంటే అవో వారి దగ్గరికి వెళ్తే వారికి మాట చెప్తే వారు ఏమంటారో, వారి నోటి వలన ఏం కలిగిద్దో అని నువ్వు భయపడి దాగుకొని ఉన్నావేమో. కానీ ఉదయకాలం ముందు దేవుడు అంటున్నాడు, ఇది నీ సమయం, నిన్ను బయటకు తీసుకొని వచ్చే సమయం ఇది, నేను నిలవబెట్టే సమయం ఇది అని చెప్పి దేవాతి దేవుడు ఈ ఉదయ కాలం ముందు మనతో మాట్లాడబోతా ఉన్నారు. నాకు తెలియదు ఎంతమంది ఈ స్థలంలో ఉన్న బిడ్డలు దాగి ఉన్నారు, భయపడుచున్నారు. నాకు తెలియదు ఏం చేయాలో అర్థం కాక సతమతం అయిపోతూ, ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో, ఎలా ఉండాలో, ఏం చేయాలో, పరిస్థితిని ఎలాగ హ్యాండిల్ చేయాలో అర్థం కాక నువ్వు భయపడుతూ ఉండొచ్చు. నువ్వు భయపడుతూ ఉన్నావేమో, నాకు తెలియదు. వెళ్ళాలా వద్దా, చేయాలా వద్దా అన్న ఆలోచనతో నువ్వు భయపడుతున్నావేమో. ప్రియ సహోదరి, నాకు తెలియదు, కానీ ఈ ఉదయకాలం ముందు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడబోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11-12 వచనాలు ఒకసారి ధ్యానం చేద్దాము. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 11-12 వచనాలు ధ్యానం చేద్దాం. యెహోవా దూత వచ్చి అభిషేకుడైన యెహోషువకు కలిగిన ఒఫ్రాలోని మస్కి వృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైండునట్లు గానుగ చాటున గోధుమలను దోలుగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతను తనగా, గిద్యోను చిత్తము నా ఎలిన వాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడలా ఇదంతా మాకు ఎలా సంభవించను? యెహోవా ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించాలని చెప్పుచు మా పితరులు మాకు వివరించి ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. చాలు. ఏమంటున్నాడు? యోవాషు కుమారుడైన గిద్యోను ఏమయ్యాడంట? మిద్యానీయులకు భయపడంట, గానుగ చాటున దాగుకొని ఉన్నాడంట. ఎవరికి భయపడి? మిద్యానీయులకు భయపడి, శత్రువులకు భయపడిపోయి, ఆ శత్రువుల దండు వచ్చి వీరి ప్రాంతాన్ని నాశనం చేస్తుండగా, అమ్మో గిద్యోను కూడా భయపడిపోయి నా ప్రాణం కూడా తీసేస్తారేమో, నా కుటుంబాన్ని కూడా నాశనం చేసేస్తారేమో అని చెప్పి మిద్యానీయులందరికీ, శత్రువులందరికీ భయపడిపోయి గానుగ చాటున దాగుకొని ఉన్నాడంట. గానుగ చాటున దాగుకొని ఉన్నటువంటి గిద్యోను మీద యెహోవా యొక్క కనుదృష్టి పడిందట. యెహోవా యొక్క కనుదృష్టి పడి ఆయన తన దూతను పంపించారట. యెహోవా దూత గిద్యోను వద్దకు వచ్చి ఇలాగ సెలవిస్తుంది, గిద్యోను నువ్వు బయటికి రా, నేను నిన్ను ఇశ్రాయేలు ప్రజల్ని మిద్యానీయుల చేతిలో నుంచి విడిపించడానికి నేను నిన్ను వాడుకోబోతున్నా, నువ్వు భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పి యెహోవా దూత గిద్యోనుతో మాట్లాడుతుంటే, గిద్యోను అంటున్నాడు, ఆ యెహోవా మాకు తోడై ఉంటే మాకు ఇంత శ్రమ రాదు కదా, యెహోవా నాకు తోడై ఉంటే నేను ఇలా దాక్కోవాల్సిన పరిస్థితి నాకు రాదు కదయ్యా అని చెప్పి గిద్యోను మాట్లాడుతున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా, హల్లెలూయా. నేను దాక్కోవాల్సిన పరిస్థితి నాకేంటి? ఆయనే నాకు తోడుంటే, ఆయనే నా వెంబడుంటే, ఆయనే మమ్మల్ని పట్టించుకుంటే మాకు ఇంత కర్మ పట్టేది కాదు కదా అని చెప్పి దూతతో మాట్లాడుతుంటే దూత సెలవిస్తుంది ఇలాగా, గిద్యోను, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని మిద్యానీయుల చేతిలో నుంచి విడిపించడానికి, శత్రు సమూహపు చేతిలో నుంచి నీ ప్రజల్ని విడిపించడానికి దేవుడు తన బలమును నీకు ఇవ్వబోతా ఉన్నాడు. నీవు బలము తెచ్చుకోలేవు అని చెప్పి యెహోవా దూత తనతో మాట్లాడుతూ ఉందట. చూడు 16వ వచనం ఒకసారి చదువు. న్యాయాధిపతులు 6:16. నేను నీకు తోడైయుందును, నేను నీకు తోడైయుందును, కనుక ఒక మనుషుణ్ణి హతము చేసినట్లుగా మిద్యానీయులను నీవు హతము చేయదమని సెలవిచ్చెను. హతము చేయబోతున్నావని దేవదూత మాట్లాడుతుందట. హల్లెలూయా. యెహోవా దూత ఇలాగ సెలవిస్తుంది. గిద్యోను అంటున్నాడు, నేనా ఈ మిద్యానీయులందరినీ నేను చంపగలనా? నా వల్ల అయ్యిద్దా? నేను చిన్నవాడిని కదా, నేను కనిష్ఠుడిని కదా. ఇంతకు ముందు పూర్వము మా పితరులందరూ చెప్తున్నారు, దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడని, బండ నుంచి నీటినిచ్చాడని, మమ్మల్ని ఎన్నో జల ప్రళయాల నుంచి తప్పించి దాటించి ఇగో ఇక్కడ దాకా తీసుకొచ్చాడని మా పితరులు సెలవిస్తున్నారు కదా. మరి ఇప్పుడు ఆ దేవుడు ఏమైనా? మేము ఇలాగ శత్రువుల చేతికి అప్పచెప్పబడుతుంటే మమ్మల్ని కనికరించకుండా, మమ్మల్ని కరుణించకుండా ఆ దేవుడు ఏం చేస్తున్నాడు అని చెప్పి గిద్యోను మాట్లాడుతుంటే యెహోవా దూత వచ్చావా ఎలాగ సెలవిస్తుందంటే, నేను కనిష్ఠుడిని, నా వల్ల కాదు, నేను చేయలేనేమో, నేను వాళ్ళని ఎదిరించలేనేమో అని చెప్పి గిద్యోను మాట్లాడుతున్నాడంట. అప్పుడు యెహోవా దూత అంది, నువ్వు భయపడద్దు, మిద్యానీయులందరినీ కూడా నీ చేతికి అప్పచెప్పబోతున్నాడు దేవుడు. ఒక్క మనిషిని ఎలాగైతే చిటికలో నువ్వు హతమారుస్తావో అలాగున మిద్యానీయుల దండు మొత్తాన్ని కూడా నువ్వు హతమార్చబోతున్నావు. యెహోవా తన బలమును నీకు ఇవ్వబోతున్నాడు, తన బలము చేత నిన్ను వాడుకోబోతున్నాడు. నీ బలము కాదు, తన బలము చేత దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు గిద్యోను. హల్లెలూయా అని చెప్పి యెహోవా దూత గిద్యోనుతో మాట్లాడుతుందట. దాగి ఉన్నటువంటి గిద్యోను, భయపడుతున్నటువంటి గిద్యోనుతో. ఎవరికి భయపడుతున్నాడు? దేవుని పరాక్రమశ కార్యాలను బట్టి చూసి కాదు భయపడేది, శత్రువుని చూసి భయపడుతున్నాడంట, ఓటమిని చూసి భయపడుతున్నాడంట, మరణాన్ని చూసి భయపడుతున్నాడంట, ఏమైపోద్దు వాళ్ళు వచ్చి చంపేస్తారేమో భయపడిపోతున్నాడంట. భయపడిపోయి గానుగా చాటును దాగుకొని తన పంతం చేసుకుంటున్నాడు. అతని వైపు నా దేవుని యొక్క కను దృష్టి పడింది. నువ్వు బయటికి రా, నేను నిన్ను వాడుకోబోతున్నాను. మిద్యానీయులందరినీ కూడా ఒక్క చేతితో ఒక్క వ్యక్తిని హతము చేసినట్టుగా నువ్వు వారిని హతము చేయనట్లుగా, అది నీ శక్తి చేత కాదు, నా శక్తి చేత. దాగుకున్న మనిషి మిద్యానీయులందరినీ, శత్రువులందరినీ ఒక చేత్తో హతమార్చగలరా? లేదు. కానీ దేవుడు అంటున్నాడు, బలము తెచ్చుకో, బలమును తెచ్చుకో, నేను నా బలమును నీకు ఇవ్వబోతున్నా. నా బలమును నీకు ఇచ్చి మిద్యానీయుల దండు మొత్తాన్ని నేను ఒక్కసారిగా హతమార్చబోతున్నాను గిద్యోను. నేను నిన్ను వాడుకోబోతున్నాను అనగానే పిరికి వాడట, దాగుకొని ఉన్నవాడట యెహోవా మాటకి తుల్లిపడి బయటకు వచ్చి, అయ్యా నేను ఇది చేయగలనంటావా? నేను ఇది చేయగలనంటే దేవుడు గిద్యోనుతో అన్నాడు, నీ బలముతో కాదు, నా బలముతో, నా బలముతో నువ్వు ఇది చేయగలిగేలాగా నేను నీకు బలమునివ్వబోతున్నాను. ఒక మనుషుని హతము చేసినట్లుగా నువ్వు మిద్యానీయులను హతము చేయబోతున్నావు. ఒకే వ్యక్తిని ఎలాగైతే హతము చేస్తావో అలాగే మిద్యానీయుల దండంతటిని కూడా ఒక్కసారిగా అలాగే నువ్వు హతము చేయబోతున్నావు. ఆ బలము నేను నీకు ఇవ్వబోతున్నాను. నువ్వు దాక్కోవాల్సిన అవసరం లేదు నీ శత్రువుని చూసి, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీ శత్రువుని చూసి. ఇదిగో నువ్వు బయటికి రా అని చెప్పి కేక వేశాడట. ఇదే పరిస్థితులు నువ్వు ఉన్నావేమో, ఇదే పరిస్థితులు నువ్వు కూడా తాగి సమస్యలను బట్టి, అప్పులను బట్టి, ఉన్న శోధనను బట్టి నువ్వు భయపడుతూ ఉన్నావేమో. దాగుకొని నువ్వు భయపడుతున్నావేమో, ఏం జరిగిపోతుందో, ఎలా జరిగిందో, ఎవరు ఏమంటారు, నా పరిస్థితి ఏంటో, ఏం జరుగుతుందో అని నీ భయం నీ మనసులో నీ మనసులో నడుస్తుందేమో. కానీ ఉదయకాలం ముందు దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. నీ బలము చేత కాదు, ఆయన బలము ఇవ్వబోతున్నాడు. ఆయన గిద్యోను, నీ బలము తెచ్చుకో, నేను నిన్ను నడిపించబోతున్నాను, నిన్ను పంపిన వాడిని నేనే అని సెలవిచ్చిన దేవుడు ఈ ఉదయకాలం ముందు నీతో కూడా మాట్లాడుతున్నాడు. లాగిన గిద్యోనును బయటికి లాగిన దేవుడు నిన్ను కూడా బయటికి తీసుకురాబోతున్నాడు. నీకు కూడా బలము ఇవ్వబోతున్నాడు, నిన్ను కూడా బలపరచబోతున్నాడు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. అది నా దేవుడికి సాధ్యమని బలపరచడము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలి ఇప్పుడు? నేను
న్యాయాధిపతులు 6:14 ఒకసారి చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొనుము, వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించు, నిన్ను పంపువాడను నేనే అని చెప్పగా. మరి ఎవరు పంపించట్లా? నీ అంతటి నువ్వు వెళ్ళట్లేదు. నిన్ను పంపిస్తుంది ఎవరు? నేనే అని చెప్పుచున్నాడు. నిన్ను పంపిస్తుంది నేనే, ఎవ్వరు నిన్ను పంపించట్లా. నీ అంతటా నువ్వు వెళ్ళట్లేదు, నీ అంతటా నువ్వు నడుచుకోవట్లేదు. పంపించేవాడను నేనే, నిన్ను పంపించేవాడను నేనే కనుక నువ్వు బలము తెచ్చుకొని నువ్వు ప్రయాణాన్ని కొనసాగించు. నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. పరాక్రమము గల బలాఢ్యుడా, నేను నీకు తోడుగా ఉన్నాను. బలము తెచ్చుకొని నీ ప్రయాణమును కొనసాగించు ముందుకి అని చెప్పి యెహోవా మాట్లాడుతున్నాడంట. అయితే యెహోవా దూత ఏమంటుంది? పరాక్రమము గల బలాఢ్యుడా అంటుంది. గిద్యోను ఏమంటున్నాడు? నేను పిరికివాడినయ్యా, నేను కనిష్ఠుడినయ్యా, నేను చేయగలనా? నా గోత్రము లెక్కించబడిన గోత్రము కాదయ్యా, నేను చేయగలనా? నా వలన అవ్వగలుగుతుందా అంటే దేవుడు అంటున్నాడు, గిద్యోను బలము తెచ్చుకో, నువ్వు బలము తెచ్చుకో. ఎందుకంటే నేను పంపిస్తుంది నేను. నీ అంతటి నువ్వు వెళ్ళట్లేదు, నీ అంతటి నువ్వు యుద్ధం చేయవు, నీ అంతటి వారిని నువ్వు ఎదుర్కోవు. నేను నా బలమును నీకు ఇచ్చి వారిని ఎదుర్కొనేటువంటి సత్తానికి ఇవ్వబోతున్నా. వారిని ఎదుర్కొనే ధైర్యాన్ని నేను నీకు ఇవ్వబోతా ఉన్నాను. బలము తెచ్చుకో, బలమును తెచ్చుకో, నేను నీకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నా. నేను నీకు తోడే ఉండబోతున్నాను. మనుషుడు ఎవడో కాదు నీకు తోడే ఉండేది. ఇదిగో ఈ సైన్యాన్ని నీకు తోడుగా ఉంచుతానంటలేదు దేవుడు అక్కడ. ఈ మనుషుడు నీకు తోడుగా ఉంచుతానంటలేదు అక్కడ. ఈ రాజు నీకు వెంబడి పంపిస్తానంటలేదు దేవుడు అక్కడ. ఆయన అంటున్నాడు, నేనే నీకు తోడుగా ఉండబోతున్నాను, నేనే నీకు తోడుగా ఉండబోతున్నాను, నేనే నీకు తోడే ఉండి నడిపించబోతున్నాను. ఏ శత్రువు నీ మీద అధికారము చలాయించడు. మిద్యానీయులందరినీ ఒక్క చేతను హతము చేయబోతున్నావు. నేను నిన్ను పంపువాడను నేనే అని చెప్పి గిద్యోనుకి సెలవిచ్చిన దేవుడు ఈ ఉదయకాలం ముందు నీకు కూడా సెలవిస్తున్నాడు. ఏ అప్పులను చూసి భయపడుతున్నావో, ఏ మనుషులను చూసి దాగుకుంటున్నావో, ఏ పరిస్థితులను చూసి నువ్వు భయపడుతున్నావో, ఎవరు ఏమైపోతూ, ఈ పరిస్థితులను నేను చేసిద్దో, ఈ రోగమును నేను చేసిద్దో, ఈ బలహీనతను నేను చేసిద్దో, ఇంకో ఈ యొక్క సమస్యలను నేను ఏమైపోతాను అన్న భయం నీలో ఉంచగనక దేవాతి దేవుడు ఈ ఉదయకాలం అని చెప్తున్నాడు, బలము తెచ్చుకో, నిన్ను పంపిన వాడును నేనే. పంపిన వాడు తన పని జరగకుండా నిన్ను వెనకకి తీసుకురాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను పంపిన వాడును నేనే, నిన్ను అభిషేకించిన వాడును నేనే, నిన్ను పిలుచుకున్న వాడును నేనే, నిన్ను ఏర్పరచుకున్న వాడును నేనే కదా. నేను చూసుకోబోతున్నాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఆ మిద్యానీయుల గుంపు గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ రోగం గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ సమస్యల గురించి నువ్వు భయపడదు. నీ యొక్క ఇబ్బందుల గురించి నువ్వు భయపడదు. నేను పంపిన వాడును నేనే, నేనే ఆ గుంపు వద్ద నేను నిలబెట్టబోతున్నాను. ఆ గుంపు వద్దకు పంపింది నేనే నిన్ను. నేనే ఆ గుంపు దగ్గర నిలబెట్టబోతున్నా. ఆ రోగము దగ్గర నిన్ను నిలబెట్టబోతున్నా. ఆ అప్పుల దగ్గర నిన్ను నిలబెట్టబోతున్నా. ఆ సమస్యల దగ్గర నిలబెట్టబోతున్నాను. నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు భయపడవాక, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని చెప్పి యెహోవా దూత మాట్లాడుతుంది గిద్యోనుతో మాట్లాడుతున్నారు. దాగిన గిద్యోనును వాళ్ళంటుంది, నీ బలం చేత కాదు, నా బలం చేత, నీ బలము చేత కాదు, నా బలము చేత నిన్ను ఆ సమస్యల నుంచి నేను బయటికి లాగబోతున్నా. నీ బలము చేత కాదు, యెహోవా బలము చేత ఆయన ఆ అప్పుల సమస్యల నుంచి నిన్ను బయటికి లాగబోతున్నాడు ఉదయమా. ఆ రోగముల నుంచి నిన్ను బయటికి లాగబోతున్నాడు ఉదయమా. ఆ సమస్యల నుంచి నిన్ను బయటికి లాగబోతున్నాడు ఉదయమా. నువ్వు బయలుదేరు, నా బలము నీకు తోడై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు బయలుదేరు, ఆయన బలము నీకు తోడుగా ఉంది. బలము తెచ్చుకో, నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు ఈ ఉదయకాలం ముందు నీకు సెలవిస్తున్నాడు. నీ బలము కాదయ్యా, యెహోవా బలము చేత ఇది జరుగును. అందుకే ఆయన అన్నాడు, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండి. న్యాయాధిపతులు 7వ అధ్యాయం 20వ వచనం. అట్లా ఆ 3 గుంపుల వారు బోరు నూరుచు ఆ కుంటలను పగలగొట్టి ఎడమ చేతిలోని దివిటీలను కుడి చేతిలో ఊరుటకు బోరులను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. మరొకసారి చదువుదామా?
న్యాయాధిపతులు 7:20 అట్లు ఆ మూడు గుంపుల వారు బూరలను ఊదుతూ ఆ కుండలను పగలగొడుతూ ఎడమ చేతిలో దివిటీలను కుడి చేతిలో ఊదుటకు బోర్లను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేకలు వేస్తున్నారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గము. యెహోవా మాటే గిద్యోను మాట అక్కడ. యెహోవా ఉద్దేశమే గిద్యోను ఉద్దేశం అక్కడ. ఇది గిద్యోను ఖడ్గం కాదు. గిద్యోను కాదు నీ మీదకి బయలుదేరింది. ఇది యెహోవా ఖడ్గం. ఇది యెహోవా బయలుదేరి ఉన్నాడు. గిద్యోను కాదు నీ మీదకి వచ్చింది. యెహోవానే నీ మీదకి వచ్చాడు. మనుషుడు కాదు నీ మీదకి వచ్చింది. యెహోవానే దిగి వచ్చాడు. యెహోవానే నీ మీద అంతము చేయబోతున్నాడు. యెహోవానే నిన్ను అంతం చేయబోతున్నాడు అని చెప్పి అక్కడ కేకలు పెడుతున్నారట. యెహోవా ఖడ్గము నీ మీదకి వచ్చింది. ఇప్పుడు యెహోవా మాటే నీ మాట. యెహోవా మాట నీ మాటగా, యెహోవా ఉద్దేశమే నీ ఉద్దేశముగా నా ప్రభు చెయ్యును గాక. ఎందుకంటే ఇంకా అక్కడ పనిచేసేది మనుషుడు కాదు. అక్కడ మీరు చూస్తే దాక్కున్న దాగిన వ్యక్తి, భయపడిపోయిన వ్యక్తి సైన్యం మొత్తాన్ని సంహరించగలడా? లేదు, అది అవ్వదు. కానీ ఒక్క వ్యక్తి వెళ్ళిపోయాడంట. వెళ్ళగానే వెనక సైన్యం రాగానే ఆ ఒక్కడు నిలబడగానే మిద్యానీయుల గుంపంతా కూడా నాశనం అయిపోయిందంట. మిద్యానీయుల గుంపంతా కూడా నాశనం అయిపోయిందంట. అప్పుడు కేకలు పెడుతున్నారు వాళ్ళు, అరే మీ మీదకి వచ్చింది గిద్యోను అనుకుంటున్నావేమో. కాదు, నీ మీదకి వచ్చింది యెహోవా బాణం నీ మీదకి వచ్చింది. యెహోవా బిడ్డలతో పెంచుకున్నావు గనక ఆయన బాణం నీ మీదకి వచ్చింది. నీ శత్రువుల దగ్గర కూడా దేవుడు చెప్పబోతున్నాడు, నీ మీదకి వచ్చింది వారు కాదు, ఇదిగో యెహోవా నీ మీదకి వచ్చాడు. యెహోవా ఖడ్గము నీ మీదకి వచ్చింది. ఇదిగో నా బిడ్డల జోలికి వచ్చావు గనక నేను నీ వద్దకు వచ్చానని నీ గురించి నీ పక్షముగా యెహోవా మాట్లాడబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ అప్పులతో, నీ సమస్యలతో, నీ రోగాలతో ఈ రాత్రి ఈ ఉదయకాలం ముందు దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా ఖడ్గము నీ మీదకి రాబోతున్నది. యెహోవా నీ మీదకి రాబోతున్నాడు. యెహోవా బలము నీ మీదకి రాబోతున్నది అని దేవుడు నీ రోగాలతో చెప్పించబోతున్నాడు. నీ సమస్యలతో చెప్పించబోతున్నాడు. నీ అప్పులతో చెప్పించబోతున్నాడు. ఆయన అన్నాడు, నీ బలం కాదు. ఎన్ని రోజుల్లో కూడా నీ బలముతో నీ శత్రువుని గెలవాలని చూసేవేమో, నీ బలముతో నీ రోగాన్ని గెలవాలని చూసేవేమో, నీ బలముతో నీ సమస్యల్ని గెలవాలని చూసేవేమో, నీ బలముతో నీ అప్పులు తీర్చుకుందాం అనుకున్నావేమో. కానీ అది జరగడం లేదు, అది నీ వల్ల కావడం లేదు. అందుకే దాగి ఉన్న నీ దగ్గరికి, భయపడుతున్న నీ దగ్గరికి గిద్యోను వద్దకు వచ్చిన దేవుడు, ఇదిగో గిద్యోను వద్దకు వచ్చిన యెహోవా దూత నీ వద్దకు వచ్చి నీ ఉదయకాలం ముందు ఆ దూత ఇలాగున సెలవిస్తుంది, నువ్వు భయపడొద్దు. నీ అప్పులతో నేను మాట్లాడబోతున్నాను, నీ రోగాలతో నేను మాట్లాడబోతున్నాను, నీ సమస్యలతో నేను మాట్లాడబోతున్నాను, నీ శత్రువులతో నేను మాట్లాడబోతున్నాను, వారి వద్ద నేను నిన్ను నిలవబెట్టబోతున్నాను. నీ దేవుని దండంతా కూడా పరిగెత్తబోతా ఉన్నది. నీ శత్రువుల దండంతా పరిగెత్తబోతా ఉన్నది. నీ వల్ల కాదది, నా వలన నేను నీలో ఉండి చేయబోతున్నది. నేను నీలో ఉండి జరిగించబోతున్నా. నీ బలము కాదది, నా బలము చేత నేను చేయబోతున్నాను. నేను నీకు తోడై ఉన్నాను. ఆ రోగాన్ని జయించలేక ఆ రోగమైన శత్రువు నీ మీదకి వస్తే అమ్మో ఏమైపోతుందో, ఈ రోగం నన్ను ఏం చేసేసిద్దో, ఈ సమస్య నన్ను ఏం చేసిద్దో, నాకు దేని వల్ల భయంగా ఉంది, నేను ఇంకా ఎంత దూరం వెళ్ళిపోవాల్సి వచ్చింది ఈ రోగాలతో అని నువ్వు భయపడుతుంటావేమో. ఉదయకాలం ముందు ఒకటే నేను చెప్తున్నా, గానుగా చాటున దాగిన గిద్యోన్ని బలపరిచి పంపించాడు దేవుడు. నిన్ను కూడా ఆ దేవుడే నిన్ను కూడా బలపరచబోతున్నాడు. ఈ రోజు ఏ రోగాన్ని చూసి నువ్వు భయపడుతున్నావో ఆ రోగము వద్ద నిన్ను బలపరచబోతున్నాడు. ఏ అప్పులను చూసి నువ్వు భయపడుతున్నావో అప్పుల సమస్యల వద్ద నిన్ను బలపరచబోతున్నాడు. ఏ శత్రువుని చూసి నీ మీద దాడి చేస్తున్న ఏ అపవాదిని చూసి నువ్వు భయపడుతున్నావో అపవాది వద్ద నిన్ను నా దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు. ఆయన బలము నీకు ఇచ్చి నిలబెట్టబోతున్నాడు. యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమట. యెహోవా మాట నీ మాటగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమైందట? ఇక కేకలు పెడుతున్నారంట, యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని. దేవుడు చెప్పాడు, గిద్యోను నువ్వు బయలుదేరు అని అన్నాడంట. ఇక బయలుదేరుతున్నాడంట. బయలుదేరిన తర్వాత ఇక కేకలు పెడుతున్నారు. యుద్ధం మొదలైంది. మిద్యానీయుల గుంపంతటిని కూడా ఇదిగో నాశనం చేయడానికి బయలుదేరాడు. దేవుడు చెప్పిన మాటలు పట్టుకొని బయలుదేరాడంట. ఇక వెనక్కి ముందుకి ఏం ఆలోచించలేదు. చేస్తానా చేయనా
అన్న భయము అన్న ఆలోచన తనలో ఉంది. కానీ దేవుడు చెప్పి తనను బలపరిచిన తర్వాత ఇక బయలుదేరాడు. గిద్యోను కూడా మనం కూడా అడుగుతాం కదా, దేవా ఇదిగో ఏం అడుగుతున్నాడు? ఒక గొర్రె బొచ్చును తీసుకొచ్చి పెట్టి అక్కడ ఈ రాత్రి అంతా నేలంతా పొడిగా ఉండాలా, ఇది ఒక్కటే మాత్రము తడిగా ఉండాలా, ఇది ఒక్కటి తడిగా ఉండాలి, అప్పుడు నువ్వు నన్ను పంపిస్తున్నావని, ఇశ్రాయేలీయులను నా ద్వారా విడిపించబోతున్నావని నేను నమ్ముతానయ్యా అని అన్నాడంట. అంటే దేవుడు అలాగే చేశాడంట. మరలా తర్వాత రెండో రోజు అడుగుతున్నాడు, నువ్వు తెచ్చుకోనంటే మరలా అడుగుతానయ్యా, ఈసారి నేలంతా పొడిగా ఉండాలి, ఈ గొర్రె బొచ్చు మాత్రమే తడిగా ఉండాలయ్యా అని అడిగాడంట. అడిగితే సరే సరే అని దేవుడు అలాగే చూపించుకొని ఇంకప్పుడు బయలుదేరాడంట గిద్యోను. మనం కూడా కొన్ని సూచనలు అడుగుతాం, అయ్యా గెలుస్తానంటావా? ఇదిగో వాళ్ళు వస్తే నేను వెళ్తాను, వాళ్ళు వస్తే నేను చేస్తాను, ఇదిగో వాళ్ళతో మాట్లాడితే నేను చేస్తాను ప్రభా, వాళ్ళతో మాట్లాడితే నేను ఉంటాను ప్రభా అని మనం కూడా సూచనలు అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు ఈ ఉదయ కాలం ముందు నీతో అంటున్నాడు, గిద్యోను వలె దాగి ఉన్నావేమో, బయలుదేరు, నువ్వు నిన్ను పంపుచున్న వాడు నేనే. మనుషులు నిన్ను పంపించట్లేదు, మనుషులు నీకు బలాన్ని ఇవ్వట్లేదు, నిన్ను పంపిస్తున్నది నేను మాత్రమే. నీ ఒక్కడు సమస్యను చూసో నీ రోగాన్ని చూసో భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు మాట్లాడాడు. గిద్యోను బయలుదేరాడు. ఇక యుద్ధం మొదలైంది. యుద్ధం మొదలైన తర్వాత ఇక వాళ్ళు కేకలు పెడుతున్నారు. గిద్యోను అన్నాడంట, ఇదిగో మీరు బోర్లు పట్టుకోండి, మీరు దివిటీలు పట్టుకోండి, మీరు కుండలు పట్టుకోండి, ఇదిగో మీరు బోర్లు ఊదండి, కేకలు పెట్టండి అని చెప్పి 300 మంది సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకొని వాళ్ళతో కలిసి వెళ్తున్నాడంట. వెళ్తా ఉంటే అక్కడ యుద్ధం జరుగుతుంటే వీళ్ళు కేకలు పెడుతున్నారంట. కేకలు పెడుతున్నారు. ఏమని కేకలు పెడుతున్నారు? యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని చెప్పి కేకలు పెడతా ఉన్నారంట. ఆరుమాటముగా కేకలు పెడుతున్నారంట. అప్పుడు ఏమైంది చూడు, 7వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు. వారిలో ప్రతివాడును తన చోట దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారును పరిగెత్తుచు కేకలు వేయచ్చు పారిపోయారు. ఆ 300 మంది బోర్లు ఊదినప్పుడు యెహోవా దండంటిలో ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదకి తిప్పాను. వాళ్ళేమో బోర్లు ఊదుతున్నారంట, సైన్యమేమో బోర్లు ఊదుతున్నారంట. వాళ్ళ చేతిలో ఉన్న ఖడ్గాలు ఏమైనాయంట? ఎదుట ఉన్న శత్రువుల వైపు తిరిగిపోయినాయంట ఖడ్గాలు. అందుకే దేవుడు అన్నాడు, అరే ఇది గిద్యోను ఖడ్గంగా రావట్లేదురా, ఇది యెహోవా ఖడ్గంగా మీ మీద వస్తుంది. గిద్యోను వచ్చి మిమ్మల్ని ఎదిగి ఏరి చూసి చంపట్లేదు, ఆ ఖడ్గము యెహోవా ఖడ్గం, అది ఆ ఖడ్గమే మీ వైపు తిరిగిపోతుంది. హల్లెలూయా. గిద్యోను నిలబడి ఆ నూరా శత్రువు నూరా అని పడవట్లేదంట, ఆ ఖడ్గమే తిరిగిపోతుందంట శత్రువుల వైపుగా. హల్లెలూయా. నువ్వేం చేయాల్సిన, నువ్వు భయపడక నిలిచో చాలు, ఊరక నిలిచి చూడు చాలు, దేవుడు నీ పక్షంగా నిలబడి కార్యం చేయబోతున్నాడు. గిద్యోను వెళ్ళాడు, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వెళ్ళాడు, నిల్చున్నాడు, యుద్ధం చేయడానికి ప్రయత్నం చేశాడు. యుద్ధంలో ఇక నిలబడ్డాడు. అయితే గిద్యోను చేయట్లేదు ఇక్కడ యుద్ధము, యెహోవా చేస్తున్నాడు యుద్ధం. నీ శత్రువులతో కూడా నువ్వేం చేయక్కర్లా, నీ శత్రువులతో నీ దేవుడిని యెహోవా యుద్ధం చేయబోతున్నాడు. నీ రోగముతో నీ దేవుడిని యెహోవా యుద్ధం చేయబోతున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు అక్కడ, ఇది యెహోవా ఖడ్గం, ఇది యెహోవా యుద్ధం, ఇది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ పక్షముగా నా దేవుడి దిగి యుద్ధము జరిగించును గాక. మరలా చదవవచ్చున 22వ వచనం మరలా చదువు. ఆ 300 మంది బోరును ఊదినప్పుడు యెహోవా దండంటిలో ప్రతివాని ఖడ్గమును, యెహోవా దండు అంతటిలో ప్రతివాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదకు తిప్పాను. వాని పొరుగు వాని మీదకి తిప్పారంట. యెహోవా ఖడ్గము వాని పొరుగు వారి వైపు తిరిగిందంట. వీళ్ళు ఏమైనా చేశారా? బోర్లు ఊదుతున్నారు, కేకలు పెడుతున్నారు, ఆర్భాటం చేస్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుణ్ణి గణపరుస్తున్నారు. యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు పెడుతున్నారంట, బోర్లు ఊదుతున్నారంట. అప్పుడు ఏం జరిగింది? యుద్ధమును యెహోవా యుద్ధమును చేశాడు. ఈ ఉదయకాలం ముందు దాగిన నిన్ను కూడా దేవుడు బలపరచబోతున్నాడు. నువ్వేం చేయాలి? నీ బోర్లు పట్టుకొని ఓదాలా? నువ్వేం చేయాలి? ప్రభువుని స్తుతిగానాలు చేయాలా? నువ్వేం చేయాలి? దాన్ని చూస్తూ భయపడుతూ ఉండబాక, దేవుని కొనియాడు, బోర్లు పట్టుకోక, ఊదు, స్వరం ఎత్తి కేకలు పెడుతున్నారంట. యుద్ధము దేవుడు జరిగించేస్తా ఉన్నాడంట. నీ సమస్యను చూసి నువ్వు భయపడబాక సహోదరి, దేవుడు చేయవలసిన కార్యం దేవుడు చేయబోతున్నాడు. దాగిన గిద్యోన్ని బలపరిచి పంపించిన దేవుడు నిన్ను కూడా ఈ ఉదయ కాలం ముందు బలపరచు
బలపరచబోతున్నాడు అంతే. ఆయన నీకు తోడి ఉండి నిన్ను బలపరచబోతున్నాడు. మరి ఏ మనుషుడు అవసరం లేదు, నేనే నిన్ను పంపుతున్నాను అన్నాడు దేవుడు. నేనే నిన్ను బలపరుస్తున్నాను అన్నాడు. నేనే నీకు సహాయం చేయబోతున్నాను అన్నాడు. ఇంకా రాజును పంపిస్తానక, మంత్రులను పంపిస్తానక, సామంతులను పంపిస్తానక, అధికారులను పంపిస్తానక లేదు, నేనే వస్తాను అక్క, నేనే వస్తాను వెనక ఇంకెవరు అవసరం లేదు అని చెప్పి దేవుడు సెలవించాడు. నీ వెనక కూడా నా ప్రభు వచ్చునుగా. ఏమైందంట? గిద్యోను యుద్ధానికి వెళ్ళాడంట. యెహోవా గిద్యోను వెనక వచ్చాడంట. రాగానే శత్రువులట గిద్యోను చూసి పరిగెత్తేశారంట. గిద్యోను చూసి పరుగులు పెట్టేశారంట. మిద్యానీయులు మొత్తము కూడా పరిగెత్తేశారు గిద్యోను చూసి. నీ శత్రువులు కూడా నిన్ను చూసి అలా పరిగెత్తుదురుగాక, నిన్ను చూసి పరిగెత్తుదురుగాక. నీ రోగాలు నిన్ను చూసి పరిగెత్తునుగాక, నీ సమస్యలు నిన్ను చూసి పరిగెత్తునుగాక, నీ అప్పులు నిన్ను చూసి పరిగెత్తునుగాక, నీ శోధన నిన్ను చూసి పరిగెత్తునుగాక. హల్లెలూయా. నన్ను చూస్తారేక యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము. ఈ పూట మనం చెప్పాలా, నువ్వు చెప్పాలా, యెహోవా ఖడ్గము నా ఖడ్గము, యెహోవా మాటే నా మాట, యెహోవా ఉద్దేశమే నా ఉద్దేశము అని నువ్వు చెప్పాలి. అభిషేకము దేవుడు నిన్ను కూడా అలాగే పిలుస్తున్నాడు. ఆయన నిన్ను బలపరచబోతాడు. ఒకటే మాట చెప్తున్నాను మరలా. దాగిన గిద్యోను దేవుడు ఏం చేశాడు? బలపరిచి బలాన్నిచ్చి బయటికి తీసుకొచ్చాడు. అర్థమైందా? బలాన్నిచ్చి బయటికి తీసుకొచ్చాడు. నువ్వు కూడా బలము లేక, సత్తువు లేక, ఏ సహాయం లేక నువ్వు కూలిపోయావో దేవుడు నిన్ను బలపరిచి సహాయాన్ని ఇచ్చి నిన్ను బయటికి లాగబోతావు. హల్లెలూయా. ఇంకో మాట చూపిస్తాను చూడండి. నేను ఆదికాండము 32వ అధ్యాయం 22 నుంచి 28 వచనాలు. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని ఎబ్బేకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ రేవు దాటించి తనకు కలిగినంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తను అతన్ని గెలవకుండా చూచి తడుగుట్ట మీద అతనిని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడట వలన యాకోబు తడుగుడు పసిలేను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. యెహోవా రేవు వద్ద ప్రయాణాన్ని ఆపేశాడంట. నన్ను చూడండి. యెహోవా రేవు వద్ద ప్రయాణాన్ని ఆపేశాడు. ఎందుకు ప్రయాణాన్ని ఆపేశాడు? అన్నకు భయపడిపోయి, తన అన్నకు భయపడిపోయి ఎక్కడ వచ్చి అన్న చంపేస్తాడు, ఎక్కడ వచ్చి తన అంతటిని లాగుకొని స్వాధీనం చేసుకొని తన ప్రాణాన్ని తీసేస్తాడు అని చెప్పి తన అన్నకు ఏసావుకు భయపడిపోయి యాకోబు బయలుదేరాడంట. బయలుదేరి ఇక భయపడిపోయి ఇంకా ధైర్యం చేయలేక, ఇంకా సాహసం చేయలేక యెహోవా రేవు వద్ద ఆగిపోయాడు. యెహోవా రేవు వద్ద నిలిచిపోయాడంట. నేను చేయలేనయ్యా, ఇంకా నా వల్ల కాదు, నేను దాటానంటే నా అన్న వచ్చి నన్ను చంపేస్తాడు, ఇంక నేను నా వల్ల కాదు, హలో చూడు, ఇంక నా వల్ల కాదు అని చెప్పి భయపడుతున్నాడంట. భయపడిపోయి యెహోవా రేవు వద్ద ఆగిపోయి వీళ్ళందరినీ భార్యని, పిల్లల్ని, సమస్తాన్ని, గొడ్లని, గోస మొత్తం అందరినీ పంపించేశాడు. యాకోబు మాత్రమే యెహోవా రేవు దగ్గర ఆగిపోయాడంట. ఆగిపోయి అక్కడ ఏం చేశాడు? ఇంకేం చేయాలి అర్థం కాక ఇక ఆ సమయం ముందు దేవుడు ప్రత్యక్షమయ్యాడంట. దేవాతి దేవుడు ప్రత్యక్షం అవ్వగానే ఇంకా ఆయన్ని పట్టుకున్నాడంట. పట్టుకొని, అయ్యా నువ్వు నన్ను ఇక్కడి నుంచి ఆశీర్వదిస్తే గానీ నేను వెళ్ళను ప్రభా, ఎందుకంటే నేను భయపడుతున్నా, నా సమస్య ఇది, నన్ను ఇలా వెంటాడుతున్నాను, నేను చనిపోతానేమో, నా వల్ల కాదు, ఇంకా నేను ధైర్యం చేయలేకపోతున్నాను, నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను ఇక్కడి నుంచి వెళ్ళను, నువ్వు నన్ను ఆశీర్వదించేదాకా నేను ఇక్కడే ఉంటానయ్యా, నువ్వు నన్ను బలపరిచేదాకా నేను ఇక్కడే ఉంటాను ప్రభా అని చెప్పి అక్కడే ఉండిపోయాడంట. అప్పుడు దేవుడు తనను ఆశీర్వదించాడంట. ఆశీర్వదించిన తర్వాత ఆ రేవును దాటి తన ప్రయాణాన్ని కొనసాగించాడు యాకోబు. ఎందుకు భయపడుతున్నాడు? తన అన్నను చూసి, తన అన్న వచ్చి చంపేస్తాడేమో తన భయము అతన్ని వెంటాడుతుంది. ఆ భయము తనని ఏం చేసింది? ఆపేసింది. ఇక ఏం చేశాడు? దేవుడు వచ్చి యాకోబుని చూసి,
యాకోబు బాధ చూసి, తన పడుతున్న ప్రయాసం చూసి తానే దిగి వచ్చి యాకోబుని ఆశీర్వదించాడంట. తానే దిగి వచ్చి కొంచెం మొండికేశారు. కొంచెం మొండికేసి ఏమన్నారు, నేను నిన్ను ఆశీర్వదించను, నాకు టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోవాలి, కానీ నేను నిన్ను ఆశీర్వదించను, నాకు కుదరదు, నాకు టైం లేదు, నేను వెళ్ళిపోవాలి, నా ప్రయాణం, నేను వెళ్ళిపోవాలి, నాకు తెల్లవారిపోతుంది, వెళ్ళిపోవాలి, వదిలేడు అన్నాడంటే యాకోబుని. అంటే లేదయ్యా ఆశీర్వదించు ప్రభా, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించిపోతే నేను వెళ్ళయ్యా అని పట్టుకున్నాడంటే యాకోబు. పట్టుకొని కొంచెం మొండికేసిన ఏం చేశాడు, అసలు దేవుడు అక్కడికి వచ్చిందే యాకోబుని ఆశీర్వదించడానికి. దేవుడు వచ్చిందే యాకోబు పరిస్థితి చూసి, తను పొందుకుంటున్న ఆ బాధను చూసి పిచ్చోడైపోతాడేమో, భయపడుతున్నాడు, వెళ్ళడేమో, దాటడేమో, ఇక కొనసాగడేమో అని చెప్పి ఆ పరిస్థితిని చూసే దేవుడు వచ్చాడు అక్కడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశీర్వదించడానికే వచ్చాడు దేవుడు. వచ్చి ఆశీర్వదించిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఎవరిని చూసి భయపడి ఆగిపోయాడు? వాళ్ళ అన్నను చూసి భయపడి ఆగిపోయిన యాకోబు ఏం జరిగిందో తెలుసా? 33వ అధ్యాయానికి రండి. ఆదికాండం 33వ అధ్యాయం 1-4 వచనాలు. యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చిచుండిరి. కన్నులు తెరిచి చూశాడంట. చూసిన తర్వాత ఏశావు 400 మంది సైన్యాన్ని పెట్టుకొని వస్తున్నాడంట. ఎందుకు? యాకోబుని చంపేయడానికి. యాకోబుని చంపడానికి వచ్చేస్తాడంట 400 మందిని పట్టుకొని. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలుకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను, వారి వెనుక లేయాను, ఆమె పిల్లలను, ఆమె వెనుక రాహేలును యోసేపును ఉంచి తను 6 ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడేను. అప్పుడు యోసేపు అతని ఎదుర్కొన్న పరిగెత్తి అతని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. వారిద్దరు కన్నీరు విడిచిరి. ఏం జరిగింది? ఏమనుకున్నాడు యాకోబు? మన 400 మందిని వేసుకొని వచ్చేస్తున్నాడు, ఆ మీదకి 400 మందిని తీసుకొని వచ్చేస్తున్నాడు, నన్ను చంపేయడానికి వస్తున్నాడు, నన్ను పొడవడానికి వచ్చేస్తున్నాడు, నన్ను హతమార్చడానికి వచ్చేస్తున్నాడు అని చెప్పి భయపడిపోతుంటే ఇక యాకోబును దేవుడు వచ్చి ఆశీర్వదించాడు కదా, ఆశీర్వదించాడు. ఆ మాట ఇక గుర్తు లేదు, భయపడుతున్నాడు. ఏమైపోతో అని 7 సార్లు అన్నం వచ్చి ఎదుర్కొనేంత వరకు కూడా 7 సార్లు సాగిలు పడ్డాడంట. నమస్కారం చేస్తున్నాడంట, అన్న నన్ను క్షమించాను. కానీ ఏసావు ఏం చేశాడు తెలుసా? వచ్చి తను కౌగలించుకొని ముద్దు పెట్టుకొని తను ప్రేమగా కౌగలించుకున్నాడంట. యాకోబు ఏమనుకున్నాడు? నన్ను చంపేస్తాడేమో అని భయపడ్డాడు. కానీ ఏసావు ఎందుకు వచ్చాడు? తనని కౌగలించుకొని ముద్దు పెట్టుకొని తన ప్రేమను చూపించడానికి వచ్చాడంట. ముందు చంపడానికే వచ్చాడు, కానీ దారిలో ఏసావు ఉద్దేశాన్ని మార్చేస్తాడు. ఏసావు ఆలోచన మార్చేశాడు దేవుడు. యాకోబు మీద ఉన్న కోపాన్ని తీసేశాడంట, కోపాన్ని ప్రేమగా మార్చేశాడంట దేవుడు. హల్లెలూయా. చూసావా? ఆగిపోయాడు. ప్రయాణం ఆగిపోయింది యాకోబుని. ఆ యాకోబు యొక్క ప్రయాణం ఆగిపోయిన స్థలంలో దేవుడే వచ్చి తన ప్రయాణాన్ని మరలా కొనసాగించేసేలాగా దేవుడు సహాయం చేశాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అన్నకు భయపడి ఆగిపోయాడు. దేవుడు అన్నాడు, ఇది నీ సమయం యాకోబు, నువ్వు బయలుదేరే సమయం ఇది, నువ్వు నిలబడే సమయం ఇది, నువ్వు ఆశీర్వదించబడే సమయం ఇది, నేను నిన్ను ముట్టబోతున్న సమయం ఇది, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నేను నీకు తోడై ఉన్నాను, బయలుదేరి వెళ్ళు. నీ ప్రయాణమంతట్లో నేను తోడే ఉండబోతున్నాను, నేను నీకు తోడుగా ఉండబోతున్నాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేను నీకు ముందుకు నడవబోతున్నాను, నువ్వేం భయపడద్దు అని చెప్పి దేవుడు యాకోబును ఆశీర్వదించి, ఈ రోజు నుంచి నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలు అని చెప్పి ఆశీర్వదించి మరి పంపించేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబును నిలిచిపోనివల దేవుడు ఆశీర్వదించి పంపించాడు. గిద్యోనుని ఆగిపోనివల, గిద్యోను గానుగ చాటును దాక్కుంటే పిలిచి మరీ బలాన్ని ఇచ్చి నడిపించింది దేవుడు. దేవుడు అన్నాడు, దాక్కున్నావా? రా, ఇది నీ సమయం. ఇప్పుడు దాగావా? గిద్యోను దాగి ఉన్నావా? బయటికి రా, ఇప్పుడు ఇది నీ సమయం, నువ్వు బయటకు వచ్చే సమయం ఇది, నీ ద్వారా అనేకులు బయటకు వచ్చే సమయం ఇది అన్నాడంట. యాకోబు, నువ్వు దాక్కున్నావా? నీ అన్నకు భయపడి దాక్కున్నావా? లేదు, ఇది నువ్వు దాక్కునే సమయం కాదు, నువ్వు ఆశీర్వదించబడే సమయం ఇది, నువ్వు బయటకు వచ్చే సమయం ఇది నీ సమయము, నువ్వు బయటకు రా, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పి సెలవించిన దేవుడే ఈ ఉదయ కాలం ముందు నీకు సెలవిస్తున్నాడు. ఇన్ని రోజులు నీ పరిస్థితులకు కానీ, నీ అప్పులకు కానీ, నీ రోగాలకే కానీ, నీ యొక్క ఇబ్బందులు చూసి నువ్వు భయపడుతూ ఉన్నవి
ఉదయం దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు ఆగి ఉన్నావా? ఇది నీ సమయము, ఇది నువ్వు బయటకు వచ్చే సమయము, ఇది నువ్వు నిలబడే సమయము, ఇది నువ్వు ఆశీర్వదించబడే సమయము, ఇది నువ్వు బలపరచబడే సమయము, నువ్వు బలము తెచ్చుకునే సమయము, నేనే వచ్చి నిన్ను ఆశీర్వదించే సమయం ఇది. ఇక నువ్వు తాగుతావు, నేను నిన్ను నిలబెట్టబోతున్నాను. ఇక నువ్వు భయపడవు, నేను నీకు బలం ఇవ్వబోతున్నాను. ఇక నువ్వు బెదరవు, నేను నీకు ఖడ్గముగా ఉండబోతున్నాను అని గిద్యోనుకి, యాకోబుకి సెలవు ఇచ్చిన దేవుడు ఈ ఉదయ కాలం ముందు నీకు కూడా, హలో, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నేనే నీకు తోడై ఉండి నడిపించబోతున్నాను. నేనే నీ ముందు నడవబోతున్నా. నువ్వు భయపడద్దు. నాన్న నా మీదకి వచ్చేస్తాడు, నా శత్రువు నా మీదకి వచ్చేస్తారేమో, నీ అప్పులో నా మీద పడిపోతారేమో, ఈ రోగం నా మీదకి వచ్చేసింది, ఈ రోగం నన్ను ఎంతగా దారి తీసేసిద్దో, ఇగో ఈ నొప్పులు నాలో పనిచేస్తుంది, ఈ నొప్పుల వల్ల నాకు ఎంత బలహీనత ఇంకా ఎక్కువైపోతూ అని చెప్పి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు అన్నాడు, నువ్వు భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు భయపడద్దు, నేను నీకు సహాయం చేయబోతున్నాను. నువ్వు బయలుదేరు, నువ్వు ప్రయాణాన్ని కొనసాగించు, నేను నీ ప్రయాణంలో నీకు తోడుగా ఉండబోతున్నా అని యాకోబుని ఆశీర్వదించేశాడు. ఏం నువ్వు టెన్షన్ పడద్దు, ఏమైపోతూ అవసరంలా. నీ ప్రయాణం అంతట్లో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ముందున్న ప్రయాణం అంతట్లో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. అయినా నీకేది అడ్డు రాదు, ప్రతి ఒక్కటి నీకే ముందుగా వస్తుంది. ఆశీర్వాదం నీకు ముందరగా రాబోతుంది, ఆరోగ్యం నీకు ముందరగా రాబోతుంది, సహకారం నీకు ముందరగా రాబోతుంది. నీ ప్రయాణం దేవుడు నీ ప్రయాణంలో ఏది లోటు చేయడంట. నీ ప్రయాణం మొత్తమును దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దాగిన గిద్యోనును బలపరిచి బయటికి తీసుకొచ్చాడు. దాగిన యాకోబును ఆశీర్వదించి బయటికి తీసుకొచ్చాడు. నీకు ఆశీర్వాదం కావాలా, బలము కావాలా, ఆరోగ్యం కావాలా, అది ఇప్పుడు నువ్వు పొందుకునే సమయం ఇది. దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నేను బలపరచును గాక, ఆశీర్వదించును గాక. ఆయనే వచ్చి యాకోబును ఆశీర్వదించాడంట. అలాగే దేవుడే వచ్చి నిన్ను ఆశీర్వదించును గాక. ఇంకొక మాట చూపించి నేను ముగిస్తా. చూడండి, మొదటి రాసిన గ్రంథం 19వ అధ్యాయము 4-5 వచనాలు ఒకసారి చదువుదాం. తను ఒక దిన ప్రయాణ అరణ్యంలోనికి పోయి ఒక బైరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకోనమను అని ప్రార్థన చేశాను. చాలు. అక్కడ ఏలియా అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. అతన్ని ఒక స్త్రీ తరుగుతుంది. ఎందుకంటే దైవజనుడిగా ఇన్ని రోజులు లేని మా ఊర్లోకి వచ్చేసి ఇప్పుడు వీడు చలామణి అయిపోతున్నాడు, వీడి మాటే చల్లుకుంది, వీడి దగ్గరికి అందరూ వచ్చేస్తున్నారని చెప్పి యెజబెలు అనేటువంటి ఒక స్త్రీ వచ్చి అతన్ని తరుముతుంది. నేను చంపేస్తా, రేపు ఉదయం ఈ టైం కల్లా నేను నిన్ను చంపేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చిందంట. దానికి భయపడిపోయి, అంత గొప్ప దైవజనుడు భయపడిపోయి వెళ్ళి బదరీ వృక్షం దగ్గర కూర్చుండిపోయి, అయ్యా, ఇంకా నా వల్ల కాదు, నన్ను చంపేసే ప్రభువా, నన్ను చంపేసేయ్యా, నేను తట్టుకోలేను, ఆమె నాకు ఇలా చెప్పింది, ఇంకా నేను నా వల్ల కాదు, ఇంకా నేను ప్రయాణం చేయలేను, కానీ నన్ను చంపేసేవా అని మరణాపేక్ష కలిగి బదరీ వృక్షం కింద కూర్చున్నాడంట. బయట చంపేసే నన్ను, ఇంకా నా వల్ల కాదు, నేను నా వల్ల కాదయ్యా, చచ్చిపోతా నేను, ఇంకా ఆమె చేతులు చచ్చిపోవడం కంటే నన్ను చంపే ప్రభువా అని అంటే, తన వద్దకు మరణాపేక్ష కలిగిన ఏలియా వద్దకు యెహోవా దూత వచ్చిందంట. యెహోవా దూత వచ్చి అంటుంది, నీ ప్రయాణం అయిపోలేదు, నీ ప్రయాణం అయిపోలా, దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు, నీ ప్రయాణం ఇంకా ఉంది, నువ్వు వెళ్ళాల్సింది, చేయాల్సింది, మార్చాల్సింది చాలా మంది ఉన్నారు, నువ్వు లేకు, నువ్వు బలము తెచ్చుకో అని చెప్పి రొట్టెని తీసుకొచ్చి, ఆహారాన్ని తీసుకొచ్చి తనకు పెట్టి, ఇవి తిని నువ్వు బలమును తెచ్చుకో, నీ ప్రయాణం ఇంకా ఉంది అని చెప్పి యెహోవా దూత వచ్చి ఏలియాని బలపరిచిందంట. బలపరిచిన తర్వాత ఇక తన ప్రయాణాన్ని మరలా మొదలు పెడితే ఈసారి యెహోవాని దిగి వచ్చాడంట. ఒక అగ్నిగా పర్వతం మీదకి దిగి వస్తే ఆ పర్వతము కంపించిపోయిందంట ఆయన వస్తున్నది. ఇక వెళ్ళి చూడగానే ఏదో గుహలో దాక్కున్నాడంట ఏలియా. ఎందుకయ్యా అంటే భయపడిపోయి దాక్కున్నాడు. ఒక స్త్రీ వచ్చి తనని ఎక్కడ చంపేసి తన భయముతో దాక్కున్నాడు. కానీ దేవుడు తనని వచ్చి తిరిగి మరలా బలపరిచి లేవనెత్తి నువ్వు ప్రయాణం కొనసాగించు అని చెప్పి దేవుడు బలపరిచినట్టుగా ఈ ఉదయకాలం ముందు మనం ఏ భయముతో ఉన్నామో కానీ ఆ భయం ఏమి నువ్వు పెట్టుకోవసలా, తిరిగి నీ ప్రయాణం నువ్వు కొనసాగించబోతున్నావు. ఇక ఆగిపోయిందయ్యా,
చేయలేను ప్రభా, ఇంకా నేను చచ్చిపోవాలనుకుంటున్నాను ప్రభా అని మనసులో ఉందేమో. దేవుడు అంటున్నాడు, నువ్వేం భయపడదు, నువ్వు తిరిగి ప్రయాణంలో కొనసాగిస్తావు, నువ్వు తిరిగి లెగుస్తావు, నువ్వు తిరిగి బలపడతావు. నేను నిన్ను తిరిగి ఆశీర్వదించబోతున్నా. నువ్వు బలమును కోల్పోయావా, బలాన్ని ఇస్తా. నీకు ఆశీర్వాదాన్ని కోల్పోయావా, నేను నీకు ఆశీర్వాదాన్ని ఇస్తా. ఆరోగ్యాన్ని కోల్పోయావా, నేను నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను. ఏం భయపడచ్చు, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు బయలుదేరి, ఇంకా నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వేం టెన్షన్ పడకు, నువ్వేం భయపడాల్సిన అవసరం అని ఏలియాకి సెలవిచ్చిన దేవుడు ఈ ఉదయం నీకే సెలవిస్తున్నాడు. నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వేం భయపడద్దు. ఎవరు నన్ను వచ్చేస్తారు, ఎవరు నన్ను పొడి చేస్తారు, ఎవరు నన్ను చంపేస్తారు, నాకేదో అయిపోతే అన్న భయమో నీలో పెట్టుకోకు. ఎందుకంటే నీ ముందు ఉన్నవాడు దేవుడైన యెహోవా. ఆయన మన ముందు ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడద్దు. ఏ విషయంలోనైనా దేవుడు ఈ ఉదయ కాలం ముందు వాగ్దాన పూర్వకంగా దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఆయనే నీకు తోడై ఉండబోతున్నాడు. దాగిన గిద్యోని బయటికి తీసుకొచ్చిన దేవుడు, దాగిన యాకోబుని బయటికి తీసుకొచ్చాడు, దాగిన ఏలియాని బయటికి తీసుకొచ్చాడు. నిన్ను కూడా బయటికి తీసుకురాబోతున్నాడు ఆయన. నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు ఆయన. జనములకు ఇంకా ఇంకా ఎక్స్పోజ్ చేయబోతున్నాడు ఆయన. నువ్వు ప్రయాణం కొనసాగించు, భయపడద్దుగా ప్రయాణం కొనసాగించు. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నదానికంటే అధికంగా నిన్ను వాడుకోబోతున్నాడు. ఇంతకు ముందు ఉన్నదానికంటే అధికమైన ఆశీర్వాదము, ఇంతకు ముందు ఉన్నదానికంటే అధికమైన దీవెన, ఇంతకు ముందు ఉన్నదానికంటే అధికమైన పరిచర్య నువ్వు చేయబోతున్నావు. దేవుడిని వాడుకోబోతున్నాడు. అలాగునా దేవుడిని నిన్ను స్థాపించబోతున్నాడు. అలాగునా నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు భయపడద్దు, నీ ప్రయాణంలో కొనసాగించు. నేను నిన్ను బలపరిచి పంపించబోతున్నా. దేవుడికి స్తోత్రం కలుగునుగా. నీ శత్రువులతో ఆయన యుద్ధం చేయబోతున్నాడు. నీ సమస్యలతో ఆయన యుద్ధం చేయబోతున్నాడు. నీ ప్రయాణంలో నా దేవుడు నీకు తోడై ఉండును గాక. అర్థమైన వారు హల్లెలూయా చెప్తారా? గిద్యోను దాక్కున్నాడు, దేవుడు వదిలేశాడా? బలాన్ని ఇచ్చి బయటికి తీసుకొచ్చాడు. యాకోబు దాగాడు, దేవుడు వదిలేశాడా? ఆయనే వచ్చి మరి బలాన్ని ఇచ్చాడు. గిద్యోను దగ్గరికి ఆయనే వచ్చాడు, యాకోబు దగ్గరికి ఆయనే వచ్చాడు, ఏలియా దగ్గరికి ఆయనే వచ్చాడు. ఈ ఉదయం నీ దగ్గరికి కూడా ఆయన రాబోతున్నాడు. నీ దగ్గరికి కూడా ఆయన రాబోతున్నాడు. నీ పరిస్థితుల్లో కూడా రాబోతున్నాడు. నువ్వు దేని చూసి దాగుకొని ఉన్నావో, భయపడుతున్నావో, నువ్వు భయపడుతున్న సమస్యలోనికి నా దేవుడు వచ్చి నువ్వు భయపడుతూ నేను నీకు తోడై ఉన్నాను అని నీతో నా దేవుడు మాట్లాడబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఎంత చక్కటి మాట చూడండి. ముగ్గురు వద్దకి కూడా, ముగ్గురు వెళ్ళలేదు, ముగ్గురు వద్దకు ఆయనే వచ్చాడు. బిడ్డలు దాగి ఉన్నారని వచ్చాడు, భయపడుతున్నారని వచ్చాడు, టెన్షన్ పడుతున్నారని వచ్చారు. ఈ అనారోగ్యం వల్ల నాకేమైపోతుందో అన్న భయంతో నువ్వు ఉన్నావేమో. ఈ ఉదయ కాలం ముందు దేవుడు నీ దగ్గరికి అలాగే రాబోతున్నాడు. నేను ఇంకా చేయలేనేమో, నేను కొనసాగలేనేమో, ఇంకేదో అయిపోయింది, ఇంకా నేను చేయలేను అని నువ్వు కూడా డీల్ అయిపోతున్నావేమో. నీ దగ్గరికి నీ ప్రభు రాబోతున్నాడు. గిద్యోన్ని బలపరిచినట్టుగా, యాకోబును బలపరిచినట్టుగా, ఏలియాని బలపరిచినట్టుగా నా దేవుడు నిన్ను కూడా బలపరచును గాక, నిన్ను కూడా లేవనెత్తును గాక. ఒక్కటే దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు ప్రయాణం కొనసాగించు, నేను నీకు తోడై ఉన్నాను. నీకేమి కాదు, నేను ముందుండి నడిపించబోతున్నా. హల్లెలూయా. ఈ రోజు నుంచి మరేమైనా కొత్తగా ప్రాజెక్టులు స్టార్ట్ చేయబోతుంటే, కొత్త పనులు నువ్వు స్టార్ట్ చేయబోతుంటే చెయ్యి, దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు. ప్రయాణం స్టార్ట్ చేయబోతుంటే చెయ్యి, దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. నువ్వు బయలుదేరుతుంటే నువ్వు వెళ్ళు, దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు. ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించబోతున్నాడు. ఏ అపాయము నీ దరి చేరదు. నీ శత్రువును నీ ముందు హతమార్చబోతున్నాడు. విద్యానీయులు నీకు లొంగిపోతారు. యాకోబుకి అన్న లొంగిపోయాడు, ఏలియాకి యెజబెలు లొంగిపోయింది. దేవుడు నీ శత్రువుని కూడా నీ దగ్గర అలాగా లొంగిపోయే విధంగా చేయబోతున్నాడు. మనలో ఉన్న బలముతో కాదు, ఆయన బలము చేత. ఆయన బలము చేత అని చెప్పండి. నిన్ను లేవనెత్తును గాక, నిన్ను లేవనెత్తును గాక, నిన్ను బలపరచును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోజున మన అంశము దాగి ఉన్నావా, ఇది నీ సమయము, నువ్వు బయటకు వచ్చే సమయం ఇది. భయపడుతున్నావా, నువ్వు ధైర్యం తెచ్చుకునే సమయం ఇది. నువ్వు కృంగిపోతున్నావా, నువ్వు సంతోషించబడే సమయం ఇది. దేవుడు నిన్ను అలాగే నిలబెట్టబోతా ఉన్నాడు. మనుషుల బలం కాదండి, మరలా చెప్తున్నా, నీ బలము కాదు, నా బలము కాదు, మనుషుల బలం కాదు. ఆయన బలాన్ని ఇచ్చి లేవనెత్తబోతున్నాడు. ఆయన ధైర్యాన్ని ఇచ్చి లేవనెత్తబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు తోడై ఉంటున్న దేవునికి స్తోత్రము కలుగును గాక.
ఎంతమంది విశ్వసిస్తున్నారు? దేవుడు నన్ను లేవనెత్తబోతున్నాడు, దేవుడు నన్ను బలపరచబోతున్నాడు. అవును, తిరిగి నీకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు వెళ్ళు, నిన్ను పంపువాడు ఆయనే, నిన్ను నిలబెట్టువాడు ఆయనే. నువ్వు ఏ స్థలం ముందుకు వెళ్ళబోతున్నావు అక్కడ నిన్ను ఆశీర్వదించబోతున్న వాడు కూడా ఆయన మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి వాక్యాన్ని మన వెనుకలో 30గా 60గా 100గా దీవించును గాక. ఈ మాట మీ అందరి పక్షముగా జరుగును గాక. ఆమేన్. మోకరించు.